మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయిస్తారా? చేయకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని లక్షణాలు చాలామందికి తెలియవు. క్యాన్సర్ అనే పదం విన్నప్పుడే మనసులో భయం మొదలవుతుంది. కానీ ఒక నిజం తెలుసా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోరు. చాలామంది ముందుగానే గుర్తించి పూర్తిగా కోలుకుంటున్నారు. సమస్య క్యాన్సర్లో కంటే దాన్ని ఆలస్యంగా గుర్తించడంలో ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో మనం భయపడడానికి కాదు, అర్థం చేసుకోవడానికి మాట్లాడుకున్నాం. క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది? మన శరీరంలో ప్రతిరోజు కోట్లాది కణాలు అంటే సెల్స్ తయారవుతుంటాయి. వాటి పెరుగుదలకు ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల పొగ త్రాగడం, ఆల్కహాల్, వైరస్ ఇన్ఫెక్షన్స్, పర్యావరణ కాలుష్యం, జన్యుపరమైన కారణాలు ఈ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. అప్పుడు కణాలు అదుపు తప్పి పెరుగుతాయి. అదే క్యాన్సర్ ప్రారంభం. క్యాన్సర్ ఒక్క రోజులో పెద్ద సమస్యగా మారదు. ముందుగా చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. కానీ మనం ఇలా అనుకుంటాం, ఇది చిన్న జ్వరం అయి ఉంటుంది, ఈ దగ్గు సాధారణం, ఈ పుండ్లు పోతాయి. కానీ 2-3 వారాలు దాటినా తగ్గకపోతే అది ఒక హెచ్చరిక. మనం జాగ్రత్తగా ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, ఎక్కువ రోజులు తగ్గని దగ్గు, నోటి పుండ్లు మానకపోవడం, మలంలో లేదా మూత్రంలో రక్తం, మహిళల్లో అసాధారణ రక్తస్రావం, శరీరంలో గడ్డ. ఇవి ఉంటే భయపడొద్దు, కానీ నిర్లక్ష్యం కూడా చెయ్యొద్దు. ప్రమాద కారణాలు ఏమిటంటే క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, కానీ కొన్ని అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయి. పొగ తాగడం లంగ్ క్యాన్సర్కి ప్రధాన కారణం. ఆల్కహాల్ అధికంగా తాగడం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, హెచ్పివి లాంటి వైరస్లు మన చేతిలో ఉన్నవి మార్చుకోవచ్చు. దీన్ని ఎలా నివారించాలంటే రోజుకు 30 నిమిషాలు నడక, పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, పొగ తాగడం పూర్తిగా మానడం, ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, మహిళలు పాప్ స్మీర్, మ్యామోగ్రామ్ లాంటి పరీక్షలు చేయించుకోవడం. ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ప్రాణాలు కాపాడగలవు. క్యాన్సర్ అంటే అంతం కాదు, అజ్ఞానం మాత్రమే ప్రమాదం. మనం దానిని పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. భయం వల్ల పరీక్షలు చేయించుకోకపోవడం అదొక పెద్ద తప్పు. ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యమే, జీవితం కొనసాగుతుంది. మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇంకొకరితో పంచుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. ఆదరించండి.